ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసునామం పేరట మీ అందరికీ వందనాలు. ఈ వారం కూడా అగాపే ఆధ్యాత్మిక సందేశాలు మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపినందుకు దేవుని నామానికే స్తోత్రాలు కలుగును గాక. ఈరోజు మన ధ్యానము నిమిత్తం అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందామండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజములో వారికి పత్రికలిమ్మని అడిగాను. మనం అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నాం. ఈరోజు మన ప్రసంగ అంశం ఏమిటి అంటే మారిపోయిన సంఘశత్రువు. మారిపోయిన సంఘశత్రువు. ఇక్కడ మనం సౌలు అనే అతన్ని గూర్చి ధ్యానం చేయబోతున్నాం. సౌలు అనే అతను మనకి ఇక్కడ కనబడతాడు. ఇతను బెన్యామీను గోత్రములో పుట్టినవాడు, యూదుడు. తార్సు అనే పట్టణములో పుట్టాడు. పరిసయ్యుల తెగకు చెందినవాడు. అతడు తార్సులో పుట్టిన యెరూషలేములో ఎక్కువ కాలం బ్రతికాడు. ఎందుకంటే కొంతకాలం అక్కడ బ్రతికి గమలీయేలు అనేటటువంటి ఒక ధర్మశాస్త్రోపదేశకుని దగ్గర ధర్మశాస్త్రమును గురించి వివరంగా తెలుసుకున్నాడు. దేవుని పట్ల భక్తి శ్రద్ధలు కలిగిన వాడు. ఈ యెహోవా దేవుని ఆరాధించి సేవించి ఆయన యందు భయభక్తులు కలిగిన వాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ధర్మశాస్త్రం విషయము అనందీయుడుగా నేను ఉన్నాను అని అంటాడు. ధర్మశాస్త్రాన్ని చక్కగా పాటిస్తూ దేవుని సన్నిధిలో ఎదుగుతున్నవాడు. ఇతనికి ఒకానొక టైంలో అతడు అలా దేవుని ఆరాధిస్తున్నప్పుడు నజరేయుడైన యేసు అనేటటువంటి పేరు వినబడింది. నజరేయుడైన యేసు నామం పేరట బోధలు చేయడం, నజరేయుడైన యేసు నామం పేరట అద్భుతాలు చేయడం, నజరేయుడైన యేసును నమ్ముకోండి మీరు రక్షణ పొందుతారు అనేటటువంటి బోధలు అతని చెవిని పడినప్పుడు అతని హృదయం కలవరపడింది. ఏంటి ఈ నజరేయుడైన యేసు ఎవరు? ఎప్పుడు నేను వినలేదే, అంతకు ముందు అన్నాడు వినలేదే, క్రొత్త వ్యక్తిని తీసుకొచ్చి పెడుతున్నారు. యూదా మతానికి కల్మషం తీసుకొచ్చేశారు. యెహోవా దేవుని కాకుండా ఇంకొక అతన్ని దేవుడిగా ఆరాధించడానికి వీళ్ళు ప్రేరేపిస్తున్నారు అన్న కక్ష అతనిలో మొదలైంది. ఆ కక్షతో అతడు ఏం చేశాడు అంటే యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి సంఘాన్ని హింసించటం మొదలు పెట్టాడండి. అతడు సంఘాన్ని హింసించడమే తనకు ప్రాణాధారమైనట్టు. ఇక్కడ సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును అంటే అప్పటికే చాలా మందిని బెదిరించేశాడు, హత్య చేశాడు, చాలా హింసించేశాడు. అతడు చేసిన పనిని కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న స్త్రీలనైనను అంటే ఆ శిష్యులను బెదిరించుటైను హత్య చేయుటైను తనకు ప్రాణాధారమైనట్టు. తనకు ప్రాణాధారం ఏమిటి అంటే ఈ క్రైస్తవులను చంపడమే, ఈ మార్గములో ఉన్న వారిని చంపడమే. ఇక్కడ అంటాడు, ఈ మార్గమందున్న పురుషులనైనా స్త్రీలనైనా కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజములో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ఈ మార్గమందున్న పురుషులనైనా స్త్రీలనైనా కనుగొనిన ఎడల. చూడండి, ఇక్కడ క్రైస్తత్వం అనేది ఒక మతం కాదు, మార్గం అని అందరూ బోధించేది ఇందుకే. ఇది మతములో ఉన్న వారిని అని పౌలు ఇక్కడ అంటలేదు. ఈ మార్గమందున్న స్త్రీలను పురుషులను కనుగొనిన ఎడల. క్రైస్తత్వం అనేది ఒక మార్గం. క్రీస్తు మన ముందు పెట్టిన మార్గం. ఆయనే మార్గం. ఆయనను అనుసరించడమే ఈ క్రైస్తత్వం అనేది. క్రైస్తత్వం అంటే క్రీస్తును అనుసరించడం, క్రీస్తులాగా ప్రవర్తించడం, క్రీస్తు జీవితాన్ని మాదిరిగా ఎంచుకుని బ్రతకడమే క్రైస్తత్వం. అందుకే ఇది మార్గం, అంతేగాని మతం కాదు. ఈ మార్గంలో వీళ్ళు ప్రవేశిస్తుంటే, మార్గంలో నడుస్తుంటే దీనిని అర్థం చేసుకోలేకపోయిన అనేకులు, దీనిని గిట్టని వారు అనేకులు ఈ మతమును అనుసరించి వెళ్ళిపోతున్నారు, ఆ మతంలో దిగిపోతున్నారు, ఆ మతంలో కలిసిపోతున్నారు అంటూ వాళ్ళు వారి అక్కసును వెళ్ళగొక్కడం మనం చూస్తాం. ఇది మతము కానే కాదు, ఇది మార్గం. జీవితంలో మనం నేర్చుకోవలసిన మార్గం, జీవితంలో మనం ప్రయాణం చేయవలసిన మార్గం, మనం అనుసరించవలసిన మార్గం ఇది. దేవుడే మన ముందు పెట్టినటువంటి మార్గం ఈ మార్గం.
ఈ మార్గములో ప్రవేశించి వెళుతున్నటువంటి వారి గూర్చి అపోస్తల కార్యాలు 22 అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నాను. ఇతడు చేసిన పని గూర్చి, నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని. ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించి మరణము వరకు హింసించి తిని. ఎవరైతే యేసు ప్రభువు నమ్ముకున్నారో ఈ మార్గములో తాను కనుగొన్న పురుషులను స్త్రీలను పట్టుకుని బంధించి చెరసాలలో వేయించి మరణం వరకు కూడా వారిని హింసిస్తూనే ఉన్నాడు, వారిని చిత్రవద చేస్తూ ఉన్నాడు. వారు బ్రతకటానికి వీలు లేదు అని మరణ శిక్ష వేయటం మొదలుపెట్టాడు. వారి మీద అంత అక్కసు పెంచుకున్నాడు. వారిని చంపే ముందు తాను చేసిన పనిని గూర్చి మరొకసారి చదువుదాం. అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుతున్నాను. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకుంటుని. ఈ నజరేయుడైన యేసు అనే కొత్త పేరు అతడు వినటం, ఏమైనా సరే ఈ నామానికి విరోధంగా ఎన్నో కార్యాలు చేయాలి, ఈ నామానికి వ్యతిరేకంగా ప్రవర్తించాలి, విరోధంగా ప్రవర్తించి దీనికి వ్యతిరేకంగా అనేక కార్యాలు చేయాలి అని తనలో తాను అనుకున్నాడు. పరలోకపు దేవుని దర్శనం కలగలేదు, దేవుని యొక్క ప్రత్యక్షత కలగలేదు, ఆ దేవుని గురించి అతడు తెలుసుకోలేదు, అంటే ఈ యేసును గురించి తెలుసుకోలేదు. కాబట్టి యేసు నామానికి విరోధంగా అనేకమైన కార్యాలు చేయాలని అనుకున్నాడు. యెరూషలేములో నేను అలాగు చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని. ప్రధాన యాజకుల దగ్గర అధికారం పొంది, అధికార పత్రాలు పొంది పరిశుద్ధులలో అనేకులను బంధించి చెరసాల పాలు చేసి వారిని చంపినప్పుడు సమ్మతించాడంట. ఇతడు చనిపోయినప్పుడు, మనుషులు చనిపోతున్నప్పుడు సమ్మతించాడు అన్నది ఇక్కడ ఉంది, ఇంకొక చోట కూడా ఉంది. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 60వ వచనం చదువుతున్నాను. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఈ అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫనును యూదులందరూ కూడా రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు అతని చావుకు సమ్మతించాడు ఈ సౌలు అనే యవనస్తుడు. స్టెఫను యొక్క చావుకే కాదు, మనం అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 10వ వచనంలో చదువుతున్నాము. పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని అని. అనేక మందిని చంపినప్పుడు వారి చావుకు సమ్మతించాడు. వారు చనిపోతున్నప్పుడు ఇష్టముతో అంగీకరించాడు. వీరు చావునకు అర్హులే, మరణానికి పాత్రులే, వీరు బ్రతకటానికి యోగ్యులు కాదు అని అతడు డిసైడ్ అయి వారిని చంపుతున్నప్పుడు వారి చావునకు సమ్మతించిన వాడు. సంఘాన్ని అంతగా చిత్రవద చేశాడు, సంఘములోని వ్యక్తులను చిత్రహింసల పాలు చేశాడు. ప్రియులారా, ఇంకా చెప్పాలి అంటే 11వ వచనంలో అనేక పర్యాయములు సమాజ మందిరములన్నింటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంత పెట్ట చూచి తిని. యేసు ప్రభు నమ్ముకున్న వారిని బంధించి వారు దేవదూషణ చేయాలి. ఏ యేసు ప్రభువు నమ్ముకున్నారో ఆ యేసు ప్రభువును వారు దూషించాలి, ఆ యేసు ప్రభువుని వారు దేవుడు కాదని ఒప్పుకోవాలి, ఆ యేసు ప్రభువును వారు తిట్టాలి అని చెప్పి వారిని బలవంత పెట్ట చూచాడు. దేవదూషణ చేయునట్లు, ఏ దేవుని నమ్ముకున్నారో ఆయన దేవుడు కాడని, ఆయన ఒట్టి మానవుడేనని, ఆయనను మేము నమ్ముకోవట్లేదని వారు ఒప్పుకోవాలని బలవంతం పెట్ట చూశాడు. చూడండి, ఏ దేవుని వాళ్ళు దైవ భయము భక్తితో కలిసి కొలుస్తున్నారో ఆ దేవదూషణ చేసేటట్లుగా బలవంత పెట్ట చూచాడు అంటే ఎంత క్రూరుడో చూడండి. మీరు యేసును వదిలిపెట్టాలి, యేసయ్య దేవుడు కాడని ఒప్పుకోవాలి, ఆ దేవుని మీరు విడిచిపెట్టేయాలి, లేకపోతే మీరు చచ్చిపోతారు అని చెప్పి వారిని బలవంత పెట్ట చూచాడు. మరియు వారి మీద మిక్కిలి క్రోధం గలవాడనై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటిని. ఆ పట్టణమే కాదు, ఇతర పట్టణాలకు కూడా
వారి మీద, ఆ యేసు ప్రభువు నమ్ముకున్న వారి మీద బహు క్రోధం గలవాడై ఇతర పట్టణాలకు వెళ్ళి వారిని కూడా హింసించాడు. నమ్ముకున్న వాళ్ళు గర్భిణీ స్త్రీలని కాదు, లేకపోతే మామూలు పిల్లలని కాదు, పెద్దలని కాదు, వృద్ధులని కాదు, ఎవరని జాలి లేదు. వారందరినీ బంధించి ఈడ్చుకు వెళ్ళి చెరసాల్లో పెట్టేసేవాడు. మీరు యేసు ప్రభువును దూషించమని, దేవదూషణ చెయ్యమని, ఆయన దేవుడు కాదని ఒప్పుకోమని ఇలా బలవంతం పెట్టి వారు ఒప్పుకోకపోతే వారిని చిత్రహింసలు చేసేవాడు. హింసించి 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 వారి చావుకు సమ్మతించి చంపేసేవాడు. ఈ రీతిగా సంఘం చెక్కముక్కలైపోయింది. ఎందుకంటే సంఘం బాగా పెరుగుతున్న సందర్భం, అది పెరుగుతున్న దినాలవి. ఇప్పుడు సంఘాన్ని చీల్చివేయాలని చెప్పి, చీల్చి చెండాడాలని చెప్పి, ఈ సంఘాన్ని పూర్తిగా లేకుండా చెయ్యాలని అతడు కంకణం కట్టుకున్నాడు. నజరేయుడైన యేసు నామానికి విరోధంగా అనేక కార్యాలు చేయడానికి తలంచుకున్నాడు అతను. అలా చెయ్యాలని చూచి ఎంతో మందిని బాధ పెట్టినటువంటి సంఘ శత్రువు ఇతను. సంఘాన్ని కకావికలం చేసినటువంటి వ్యక్తి, సంఘ క్షేమం ఏమాత్రం కోరని వ్యక్తి, సంఘానికి వెళుతున్నారంటే వారిని క్రూరంగా చూసినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో హత్య చేయుట, వారిని బెదిరించుట ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాడు. వాళ్ళతో చెప్పాడు, వారిని చంపటం నాకు ప్రాణాధారం అండి, వారిని చంపేస్తాను. ఇప్పటి వరకు ఎన్నో పట్టణాలలో వారిని హింసించాను. ఇప్పుడు దమస్కు పట్టణం వెళుతున్నాను. ఈ మార్గమందున్న పురుషులనైనా స్త్రీలనైనా కనుగొని నీడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాడు. దమస్కులో సమాజంలో ఉన్నటువంటి వారందరికీ పత్రికలు, నువ్వు ఏ అధికారంతో వచ్చి మాట్లాడుతున్నావు, ఏ అధికారంతో వచ్చి మమ్మల్ని బంధిస్తున్నావు అంటారు కదా. ఆ అధికార పత్రాలు ప్రధాన యాజకుల చేత ఇతడు మత సంబంధంగా ఆ పత్రికలు తీసుకుని వారిని బంధించడానికి, ఈ మార్గమందున్న పురుషులనైనా స్త్రీలనైనా కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాడు. ఆ యాజకులు, ఆ ప్రధాన యాజకులు ఇతని ఆసక్తిని చూచారు, ఇతని పనితీరును చూచారు. కాబట్టి ఇతడు అడిగినట్లు పత్రికలు ఇచ్చేశాడు. పత్రికలు ఇచ్చినప్పుడు అతడు ప్రయాణం చేయొచ్చు, దమస్కు దగ్గరకు వచ్చేసాడు. దమస్కు పట్టణంలోనికి ప్రవేశిస్తాడు. గవిని గేటు దగ్గరకు వచ్చాడు. దమస్కు వచ్చేసాడు అతను. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అది మధ్యాహ్నం పూట సూర్యుని కాంతిని మించినటువంటి కాంతి అతని మీద ప్రకాశించడం చూశాడు. అప్పుడు అతడు నేల మీద పడి ఆ వెలుగు చూచి తట్టుకోలేక గుర్రం మీద నుండి కింద పడిపోయాడు. ఒక స్వరం వినబడుతుంది అతనికి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వింటిని. నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. అతడు విన్నాడు, తనతో చెప్పటం విన్నాడు. సౌలా సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావు అనే ఒక స్వరం. అప్పుడు ప్రభువా నువ్వెవడో అని అడిగాడు. చూడండి, ప్రభువా అని అన్నప్పుడు మర్యాదతో మీరెవరు ఏంటి అని అడగాలి కదా. ప్రభువా నువ్వెవడో, ఆ పలుకులో గర్వం తగ్గలేదు, అహంకారం తగ్గలేదు, ఆ ఒంటిలో అహంకారం తగ్గలేదు. దేవునితో మాట్లాడుతున్నప్పుడే నువ్వెవడో అని దేవుని ఎదురు ప్రశ్న వేసి అడుగుతున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నేను నీవు హింసించుచున్న యేసును అని అన్నాడు. సౌలు యేసుని ఎప్పుడూ చూడలేదండి, యేసయ్యని ఎప్పుడూ చూడలేదు. ఆయన నామాన్ని వింటున్నాడు అంతే. ఆయనకి ఎప్పుడు ఎదురు కాలేదు, ఆయనతో ఎప్పుడూ మాట్లాడలేదు. మరి ఎప్పుడు యేసుని హింసించినట్టు అని అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే, సంఘ క్రైస్తవులను హింస పెడుతుంటే యేసు ప్రభువుని హింస పెట్టినట్టే, ఆయనను నమ్మిన వారిని బాధ పెడితే ఆయనను బాధ పెట్టినట్టే, ఆయనను నమ్మిన వారికి కీడు తలపెట్టితే ఆయనకు కీడు తలపెట్టినట్టే అని భావిస్తున్నాడు ఆయన. అందుకే జకర్యా గ్రంథంలో తనను నమ్మిన వారిని కూర్చున్నాడు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వారితో సమానుడు అని. అంతగా దేవుడు ఎంచుకుంటున్నాడు. మన ఒంటి మీద ఎవరైనా చెయ్యి వేస్తే ఆయన ఒంటి మీద చెయ్యి వేసినట్టుగా భావిస్తున్నాడు. కాబట్టి క్రైస్తవుల జోలికి వెళ్ళకూడదు. క్రైస్తవులు నిజంగా దేవుని అనుసరించే వారిని హింస పెట్టకూడదు, బాధ పెట్టకూడదు, వారి మీద దొమ్మిగా వెళ్ళకూడదు, వారి మీద దాడి చేయకూడదు.
ఎందుకంటే వారి మీద దాడి చేస్తే దేవుని మీద చేసినట్లే, వారిని కొడితే దేవుని కొట్టినట్లే, వారిని దూషిస్తే దేవుని దూషించినట్లే. కాబట్టి క్రైస్తవుల జోలికి వెళ్ళటం అనేది దేవుని జోలికి వెళ్ళటంతో సమానం. అందుకే నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడినని చెప్పాను. ఆ వెలుగులో ఆయన మాట్లాడుతూ నువ్వు లేచి పట్టణంలోనికి వెళ్ళు, నువ్వేం చెయ్యాలో అక్కడ నీకు తెలుపబడుతుంది అని చెప్పాడు. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. ఆ స్వరం విన్నారు గాని ఎవరిని చూడలేదు. ఇతడు మాత్రమే ఆ వెలుగును చూచాడు, వాళ్ళు ఎవరిని కూడా చూడలేదు, ఆ స్వరాన్ని మాత్రమే విన్నారు. మౌనులై అలా నిలబడ్డారు. ఇక సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీయూ చూడలేకపోయేను గనుక ఆ వెలుగును చూచేటప్పటికి ఇతని కను దృష్టి పోయిందండి. ఇతని కను దృష్టి పోయి మందం వచ్చేసింది, దృష్టి మాంద్యం వచ్చేసింది, కన్నులు మూసుకుపోయాయి. ఇప్పుడు కన్నులు తెరిచినా చూపు కనబడడం లేదు. వారు అతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించారు. అతని చెయ్యి పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ ఆ దమస్కు పట్టణంలోనికి వారు అతనిని నడిపించారు. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏవి పుచ్చుకొనకుండేను. 3 దినాలు అయిపోయింది. 3 దినాల నుంచి చూపు లేదు కాబట్టి బాధతో అన్నం తినటం మానేశాడు. 3 దినాలు కూడా అలాగే బాధపడుతున్నాడు. ఎంతవరకు సంఘాన్ని ఇంత చిత్రహింసలు పెట్టాడే, ఆ చిత్రవద అతనికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు తనకు బాధ తెలుస్తుంది. ఏంటి ఈ బాధ ఏంటి నాకు కనుదృష్టి పోయింది, ఏంటి నా పరిస్థితి అధోగతి పాలైపోయింది అని అనుకుంటున్నప్పుడు దేవుడు దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండేను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభువు, నువ్వు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఎంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అననీయ అని అతనితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఎంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించి వెళ్ళి అడుగు, ఎక్కడున్నాడో చెబుతారు వాడు. అతడు దర్శనంలో నీవు వచ్చి ప్రార్థన చేస్తే అతనికి చూపు కలుగుతుందని చూశాడు. కాబట్టి నువ్వు వెళ్ళి అతని కోసం ప్రార్థన చేయము అని అనగానే అందుకు అననీయ ప్రభువుతో అంటాడు, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. ఈ విషయం ప్రభువుకు తెలియదు అంటారా? ప్రభువుకు తెలుసు కదా. అననీయ దేవుడికి చెబుతున్నాడు, అననీయాను వెళ్ళి ఆయనకి ప్రార్థన చేయవయ్యా అంటే, అయ్యా ఆయన యెరూషలేములో ఎంతో మంది ప్రభువు నమ్మిన వారిని బాధ పెట్టాడు, ఎక్కడ కూడా నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయవారిని బాధ పెట్టడానికి వచ్చేసాడు, అతని దగ్గరికి నన్ను వెళ్ళమంటావేంటి అని అంటాడు ఇతను. ఈ విషయం దేవునికి తెలుసు కదా. కానీ అననీయ భయం దేవునితో అలా చెప్పేలా ప్రేరేపించింది. అందుకు ప్రభు అంటాడు, నువ్వు వెళ్ళు, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు, పాత్ర అయి ఉన్నాడు. అన్యజనుల ఎదుట ఇశ్రాయేలీల ఎదుట రాజుల ఎదుట నా నామాన్ని భరించటానికి నేను ఏర్పరచుకున్న సాధనం. ఎంతవరకు నా సంఘాన్ని బాధ పెట్టాడు, నన్ను నమ్మిన వారిని బాధ పెట్టాడు, ఇప్పుడు నా నామాన్ని భరిస్తాడు, నా నామాన్ని ప్రకటిస్తాడు, నా తరపున అతడు మాట్లాడతాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఇవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు బయలుదేరి వెళ్ళు అని అననీయాతో దేవుడు చెప్పాడు. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. నీవు దృష్టి పొందుతావు, పరిశుద్ధాత్మను కూడా పొందుతావు, అందుకే నన్ను పంపాడు యేసయ్య. మార్గంలో నీకు ఏ దేవుడు కనిపించాడో ఆ ప్రభువు నన్ను పంపించాడు అని చెప్పగానే అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి అనుంది.
అతని కనులకు పొరలు కమ్మేశాయి. ఇప్పుడు పొరలు రాలిపోయాయి. ఇతడు మామూలు దృష్టి పొందటానికి పొరల వంటివి రాలిపోయాయి. మనము మన దృష్టి కూడా దేవుని చూడటానికి, మామూలు దృష్టి కాదు, ఆత్మీయ నేత్రాలు, మన ఆత్మీయ నేత్రాలకు ఎలాంటి పొరలే కమ్మేసి దేవుని చూడలేకపోతున్నాం, దేవుని కనుగొనలేకపోతున్నాం, దేవుని అర్థం చేసుకోలేకపోతున్నాం. మన ఆత్మీయ నేత్రాలకు యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసెను అని 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చదువుతాం. ఆ యుగ సంబంధమైన దేవత కలుగు చేసిన గుడ్డితనం పోవాలి అంటే మన కన్నుల నుండి పొరల వంటివి రాలాలి. ఈ పొరలు పాపపు పొరలు, దోషపు పొరలు, అపరాధం అనే పొరలు, అతిక్రమం అనే పొరలు, ఇలాంటివి మన కన్నులకు కమ్మి మన ఆత్మీయ నేత్రాలు మూసివేయబడి దేవుని చూడలేకపోతున్నాం. కానీ దేవుని దర్శనము కలుగునట్లుగా, ఆయన మనలను దర్శించినప్పుడు మనం చూచున్నట్లుగా మన కన్నుల నుండి పొరల వంటివి రాలిపోవాలి. పాపపు పొరలు, దోషపు పొరలు, అపరాధపు పొరలు, అతిక్రమపు పొరలు అన్నీ రాలిపోతే మనము దేవుని చూడగలుగుతాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ సంఘశత్రువు చూడండి ఎంత అద్భుతంగా మారిపోయాడో, ఎంత అద్భుతంగా. ఎందుకంటే ఇతడు లేచి బాప్తిస్మం పొంది తర్వాత ఆహారం పుచ్చుకుని బలపడెను అని దేవుని వాక్యం చెబుతుంది. ఏ నజరేయుడైన యేసునామం పేరట వ్యతిరేకమైన కార్యాలు చేయాలని పూనుగొన్నాడో ఇప్పుడు ఆ నజరేయుడైన యేసు నామములో బాప్తిస్మం పొందాడు. ఎందుకని? ఆయనను నమ్ముకున్నాడు, ఆయనను అంగీకరించాడు. ఏ నామమున వ్యతిరేకంగా కార్యాలు చేయాలని పూనుకున్నాడు, ఏ నామమున నమ్ముకున్నారో వారిని బాధ పెట్టాడో వారిలో ఒకరిగా మారిపోయాడు. ఏ సంఘాన్ని అయితే హింస పెట్టాడో ఆ సంఘములో సభ్యుడిగా మారిపోయాడు. ఏ సంఘం పెరగటం అతనికి ఇష్టం లేదో ఆ సంఘం కోసం ప్రయాసపడడానికి మారిపోయాడండి. దేవుడు ఎంతటి వ్యక్తినైనా మార్చుతాడు. నా భర్త మారలేదు, నా కుమారుడు మారలేదు, లేకపోతే మా అమ్మాయి మారలేదు, లేకపోతే మా తల్లిదండ్రులు మారలేదు అని మీరేమీ బాధపడక్కర్లేదు. దేవుని చేతికి అప్పగించండి వాళ్ళు. ఇతడు సంఘాన్ని హింసిస్తుంటే సంఘం అంతా ఈ సౌలు కోసం ప్రార్థన చేస్తుంది. దేవా, ఫలానా వ్యక్తి సంఘాన్ని పాడు చేస్తున్నాడు, అతని సంగతి మీరే చూసుకోండి అని. సంఘం అంతా ప్రార్థన చేస్తుండగా సంఘ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆయన ప్రణాళిక అంటూ సౌలు విషయంలో ఒకటి ఉంది కాబట్టి ఆ ప్రణాళిక నెరవేర్చడానికి సౌలుతో మాట్లాడడం మొదలు పెట్టాడు. సౌలును దర్శించాడు. ఏ సౌలైతే దమస్కు వెళ్ళి ప్రభు నమ్మిన వారిని హింసించడానికి తీసుకురావడానికి వెళ్ళాడో ఆ సౌలుతో దేవుడు మాట్లాడాడు. ఆ సౌలును దేవుడు దర్శించాడు. ఆ సౌలును దేవుడు మార్చాడు. ఆ సౌలును దేవుడు తన సాధనంగా ఏర్పరచుకున్నాడు. తన నామాన్ని భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనం అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు దేవుడు ఇతనిని మార్చివేయగా ఇతని హృదయం పరివర్తన చెందింది. ఇతని ఆలోచన ధోరణి మారిపోయింది. ఇతని హృదయంలో గొప్ప పరివర్తన వచ్చింది. ఇతడు మార్పు చెందాడు. అతని హృదయం మారిపోయింది. దేవుని అందరి భయభక్తులు కలిగాయి. యేసు ప్రభువుని అందరి భయభక్తులు కలిగాయి. ఆయన నామం పేరట ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. లేచాడు, బాప్తిస్మం పొందాడు, ఆహారం తీసుకుని బలము పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఈ అననీయ సౌలు దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడిన మాట గురించి అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. దేవుడు సంఘానికి శత్రువుగా వ్యవహరించిన వ్యక్తిని దేవుడు తన చిత్తాన్ని తెలుసుకోవటానికి నియమించాడట. ఆయన నోటి మాటలు వినటానికి దేవుడు నియమించాడంట. తనను చూడటానికి దేవుడు నియమించుకున్నాడు. చూడండి ఎటువంటి వ్యక్తిని దేవుడు ఎలా మార్చేశాడు. ఆ వ్యక్తి ఎందుకోసం బ్రతకాలనుకున్నాడు, కానీ దేని కోసం బ్రతుకుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి యెహోవా నామాన్ని సేవిస్తూ యెహోవా నామానికి వ్యతిరేకంగా వచ్చిన ఏ నామాన్నైనా అణిచివేయాలని చూసిన అతను నజరేయుడైన యేసు నామానికి విరోధంగా ప్రవర్తించడం చూసిన ఈ ప్రభువు ఆ నజరేయుడైన యేసు నామాన్ని ఆశ్రయించేటంతగా అతనిని మార్చేశాడు. ఆయన చిత్తాన్ని తెలుసుకోవటానికి, ఆయన నోటి మాటలు వినటానికి, ఆయన దర్శనం చూడడానికి దేవుడు నియమించుకున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా దేవుడు ఎందుకు అతనిని నియమించుకున్నాడు అని అంటే అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 15వ వచనం నుంచి, ప్రభువా నీవెవడవని అడుగగా, ప్రభువు నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు
నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నీవు నన్ను చూచిన సంగతిని గూర్చియు పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నిన్ను పరిచారకునిగా సాక్షిగా నియమించటానికి కనబడ్డాను అని దేవుడు సౌలుతో మాట్లాడాడండి. నిన్ను పరిచారకునిగా సాక్షిగా నియమించటానికి నేను కనబడ్డాను అని. అలా కనబడిన వాడు ఆయనను ఎందుకు నియమించాడు అంటే, నీవు లేచి నీ పాదాలు మోపి నిలువుము, నీవు ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, వారు పాపపు చీకటిలో ఉన్నారు, పరిశుద్ధత అనే వెలుగులోనికి నడిపించబడ్డానికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరిగి, సాతాను అధికారంలో ఉన్నారు పాపం చేస్తూ, ఇప్పుడు పాపాన్ని వదిలేసి సాతాను అధికారము నుంచి దేవుని వైపుకు తిరుగునట్లుగా నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నిన్ను వారి వద్దకు పంపెదనని చెప్పాను. దేవుడు అతన్ని అందుకు నియమించుకున్నాడు. అన్ని జనుల దగ్గరికి, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి ఎందుకు పంపటం అని అంటే, చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి ఆయన నామమందరి విశ్వాసం చేత పరిశుద్ధతను పొంది, పరిశుద్ధత పరచబడిన వారిలో ఆయన నామమందరి విశ్వాసం చేత పాప క్షమాపణను పొంది, పరిశుద్ధత పొందిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరవబడినట్లుగా దేవుడు అతనిని నియమించుకున్నాడు. అందుకే పౌలు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పిన ప్రభు ఆజ్ఞను బట్టి తాను బ్రతికినంత కాలం తిరగనన్ని కలిగిన ప్రదేశాలు తిరిగి దేవుని సువార్తను ప్రకటించి, ఈ యేసే దేవుడు, ఈ యేసే క్రీస్తు అని బలంగా ప్రకటించి దేవుని నామాన్ని వారందరికీ పరిచయం చేసినటువంటి ఘనుడు. ఒకప్పుడు సంఘానికి శత్రువు, కానీ మారిపోయాడు. సంఘాన్ని హింసించడమే ప్రాణప్రదంగా ఎంచుకున్నవాడు ఇప్పుడు సంఘాన్ని బలపరచడమే ప్రాణప్రదంగా ఎంచుకున్నాడు. సంఘంలోనికి అనేక మందిని లోకములో నుంచి బయటకు పిలిచి సంఘంలోనికి చేర్చడానికి తాను దేవుని సువార్త ప్రచారకుడుగా ఈ ప్రపంచంలో ఎన్నో ప్రాంతాలకు తిరిగి అతడు ప్రకటన చేశాడు ప్రియులారా. కాబట్టి దేవుడు ఆయన చిత్త ప్రకారం ఈ సౌలును మార్చుకున్నాడు. సంఘాన్ని హింసించే వ్యక్తిని తన సాధనంగా ఏర్పరచుకున్నాడు. తన పరిచారకునిగా, తన సాక్షిగా నియమించుకున్నాడు. ప్రపంచం నలుమూలల అనేక దేశాలు తిరిగి దేవుని సువార్త చెప్పడానికి దేవుడు అతన్ని బలపరిచాడు. ఈ రోజు నీ ఇంటిలో కూడా ప్రభు నామాన్ని వ్యతిరేకించే వ్యక్తులు, దూషించే వ్యక్తులు, దేవుని నామం అంటే పడని వ్యక్తులు ఉన్నారా? అలాంటి వారిని కూడా దేవుడు మార్చేస్తాడు. నువ్వు భయపడొద్దు. దేవునికి వారి సంగతి అప్పగించు చాలు. వారి గూర్చి దేవునికి ప్రార్థన చేయి చాలు. దేవుని పాదాల దగ్గర వారి పేర్లు పెట్టి ప్రార్థన చేయి చాలు. అలాంటి కఠినులు, క్రూరులు, మూర్ఖులు కూడా దేవునికి భయపడినట్లు, దేవుని అందరి భయభక్తులు కలిగినట్లుగా మార్చబడతారు అనటానికి ఇదే పెద్ద రుజువు. కాబట్టి మనం అందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఉండునట్లుగా దేవుడు అందరినీ మార్చి ఆయన సన్నిధిలో నడిపిస్తాడు, ఆయన కృపాహస్తాలకు అప్పగించుకుంటే. కాబట్టి సౌలును దేవుడు ఈ రీతిగా సంఘాన్ని హింసించేవాడిని, సంఘాన్ని బలపరిచేవాడిగా మార్చేశాడు. మీ ఇంట్లో కూడా మారని వారిని దేవుడు ఇలాగే మార్చి ఆయన సాక్షులుగా నిలబెట్టుకుని వాడుకొనుగాక. దేవుడు ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, సంఘాన్ని హింసించడమే ప్రాణప్రదంగా ఎంచబడిన సౌలు సంఘములోనికి అనేక మందిని చేర్చేటట్లుగా పరిచారకునిగా, సాక్షునిగా నీ చేత నియమించబడి వాడబడ్డాడు. అతని జీవితమును గూర్చి మేము క్లుప్తంగా నేర్చుకున్నాం. మా జీవితాలలో, మా కుటుంబాలలో మార్పు చెందని వారిలో ఇలాంటి గొప్ప మార్పు కలుగునట్లు సహాయం చేయమని యేసు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.